రైట్ నీలిమ, నిన్న సీఎం చంద్రబాబు అమరావతి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేశారు. ఆ నివేదికను ఈరోజు ప్రధాని మోదీకి కూడా వివరించనున్నారు. అయితే నిన్న శ్వేతపత్రం విడుదల చేసేటప్పుడు మాట్లాడారు, ఆకాశమే హద్దుగా రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తామని నిన్న చంద్రబాబు చెప్పారు. అయితే ఇదంతా ఒక రోజు అయ్యే ప్రక్రియ కాదు, నిరంతరం జరిగే ప్రక్రియ. ఇక్కడ కూడా హైదరాబాద్ నిర్మించినప్పుడు హైటెక్ సిటీ అనేది ఒక భవనం, జస్ట్ ఒక భవనం. ఆ తర్వాత ఒకదానికొకటి అన్ని కంపెనీలు వచ్చాయి అని చెప్పారు. సో అదే విధంగా ఇక్కడ అమరావతిని కూడా అదే విధంగా అభివృద్ధి చేస్తామని నిన్న సీఎం చంద్రబాబు చెప్పారు. అదేవిధంగా ప్రతిసారి ఎడాపెడా మార్చకుండా దానిపైన ఒక చట్టం తీసుకువస్తామని కూడా సీఎం చంద్రబాబు తెలిపారు. రైట్, ఆకాశమే హద్దుగా రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధాని పలానా తేదీకి పూర్తవుతుంది అని లక్ష్యాలు పెట్టలేమని, అదొక నిరంతర ప్రక్రియ అని వివరించారు. హైదరాబాద్ లో సైబరాబాద్ పేరుతో ఒక కొత్త నగరం నిర్మాణం జరిగింది అన్నారు. మొదట హైటెక్ సిటీ పేరుతో ఒక భవనం మాత్రమే నిర్మించామని తెలిపారు. తర్వాత ఐటీ కంపెనీల కోసం అనేక భవనాలు వచ్చాయని వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం వరుసలు ఒకదాని వెంట ఒకటి వచ్చాయని చెప్పారు. ఆ నగరాన్ని వినూత్న పద్ధతిలో మార్కెటింగ్ చేశామని అన్నారు. ఇక్కడ అదే జరగాలి అన్నారు. ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు కలిసి పనిచేయాలని చంద్రబాబు అన్నారు. రాజధానిని ఎడాపెడా మార్చకుండా ఒక చట్టం తేవడంపై ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. న్యాయపరంగా దానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై యోచిస్తున్నామని అన్నారు. సచివాలయంలోని తన కార్యాలయంలో అమరావతిపై శ్వేతపత్రాన్ని ఆయన విడుదల చేశారు. రైతులకు 10 ఏళ్ల వరకు ఇస్తామన్న కౌలు గడువు ముగుస్తున్న నేపథ్యంలో వారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. అమరావతి ఉద్యమంలో పాల్గొన్న రైతులపై పెట్టిన అక్రమ కేసులను సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు. వైసీపీ ప్రభుత్వం విధ్వంసంతో పాటు పాలనను ఒక ఫార్స్గా మార్చేసిందన్నారు. దేనిని పట్టించుకోలేదన్నారు. తాము ఉన్నప్పుడు రాష్ట్రంలో పట్టణాల్లో దోమల బెడద ఎక్కువగా ఉన్న 20,000 ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్ గా గుర్తించి అక్కడ డ్రోన్ల ద్వారా తరచూ సంబంధిత మందులు చల్లి ఆ సమస్యను పరిష్కరించాలని అనుకున్నామని, ఆ ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం తర్వాత చేయాల్సిన పనిలో 1% కూడా చేయలేదన్నారు. మొన్న పింఛన్ల పంపిణీ సమయంలో వైసీపీ కార్యకర్తలు అక్రమంగా తీసుకుంటున్న పింఛన్లు ఆపు చేయాలని తమ వాళ్లు కోరారన్నారు. వాళ్లు ఉన్నా పర్వాలేదని చెప్పి తాను అందరికీ ఇప్పించానని చెప్పారు. తమ ఆలోచన విధానం ఇలా ఉంటుందన్నారు. పిచ్చోళ్లు తప్ప దేశంలో ఎవరూ రాజధానులను మార్చాలి అన్న ఆలోచన చేయరు అన్నారు. రాజధాని మార్పు పేరుతో జరిగిన వినాశనం మొత్తం దేశానికి ఒక కేస్ స్టడీ అని చంద్రబాబు తెలియజేశారు. ఒక నిర్ణయం తీసుకుని అమలు చేసిన వాళ్ళ అధికారంలో కొనసాగితే అభివృద్ధి వేగంగా జరుగుతుంది అన్నారు. మన రాష్ట్రంలో మేం మధ్యలో దిగిపోయాం, అయినా మేం నిరాశపడడం లేదు. ప్రజలు నన్ను నమ్మి ఓట్లు వేశారు, దాన్ని నిలబెట్టుకోవాలి. కష్టమైనా నష్టమైనా పనిచేసి చూపించాలి అన్నారు చంద్రబాబు. గతంలో 132 సంస్థలు అమరావతికి వస్తామంటూ ముందుకు వచ్చాయని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వం మారిన తర్వాత 128 సంస్థలు వెనక్కి వెళ్లిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగపూర్ కన్సార్టియం కొనసాగి ఉంటే పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించేదని, వాళ్లను పంపించేశారని మండిపడ్డారు. వారందరినీ మళ్లీ పిలుస్తున్నామని వెల్లడించారు. వస్తారో రారో చూడాలన్నారు. దేశంలో మొదటి 10 స్థానాల్లో ఉన్న అంతర్జాతీయ స్కూళ్లు, విద్యా సంస్థలు, ఆసుపత్రులను గతంలో ఇక్కడకు రావాలని ఆహ్వానించామన్నారు. మళ్లీ పిలుస్తామన్నారు. మొదటి 10 కాకపోతే మొదటి 20 స్థానాల్లో ఉన్న వారినైనా పిలుస్తామన్నారు చంద్రబాబు. పోయినసారి మేము ఉన్నప్పుడే అమరావతిలో వీట్ ఇంజనీరింగ్ విద్యా సంస్థ వచ్చిందన్నారు. అక్కడ ఒక విద్యార్థికి 1 కోటి ప్యాకేజీతో ఉద్యోగం వచ్చిందన్నారు. అమరావతిలోని SRM విద్యా సంస్థలో 20,000 మంది విద్యార్థులు ఇప్పుడు చదువుతున్నారన్నారు. అందులో సగం మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారేనని చెప్పారు. తాము కష్టపడి తెచ్చిన వాటికి కనీస వసతులు కూడా వైసీపీ ప్రభుత్వం కల్పించలేదన్నారు. ఎయిమ్స్ ఆసుపత్రి కనీసం నీళ్ల వసతి లేక రోజు ట్యాంకర్లతో తెప్పించుకుంటున్నారన్నారు. కేవలం నీటి కొరత వల్ల పడకల సంఖ్య సగానికి సగం తగ్గిపోయిందన్నారు సీఎం చంద్రబాబు. రాజధాని మార్పు పేరుతో అమరావతిని నిలిపివేయడం వల్ల ఎంత నష్టం జరిగిందో ఇంకా అంచనాలు వేయలేకపోతున్నామని చంద్రబాబు చెప్పారు. అమరావతితో ప్రభుత్వం కింద 8 ఎకరాల భూమి ఉంది అన్నారు. తాము దిగిపోయే సమయానికి అక్కడ ఎకరం 10 కోట్లు పలుకుతోంది అన్న చంద్రబాబు, రాజధాని కొనసాగి ఉంటే ఆ ధర 20 కోట్లకు చేరేది అన్నారు. అంతవరకే లెక్క వేసినా ప్రభుత్వం వద్ద ఉన్న భూమికి 1,60,000 కోట్ల ఆదాయం వచ్చి ఉండేది అన్నారు. ఎవరిని అడగాల్సిన పని లేకుండా రాజధాని నిర్మాణం జరిగేది అన్నారు.
ఇప్పుడు అన్ని మొదటి నుంచి చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అన్నారు. ఇక అన్ని నిర్మాణాలు సగంలో ఆగిపోయాయి అన్నారు. అవి ఏ మేరకు దృఢంగా ఉన్నాయో చూసుకోవాలి అన్నారు. అమరావతిని నాశనం చేయడం లక్ష్యంగా పెట్టుకొని పనిచేశారు. అమరావతిని నిలిపివేయడం వల్ల ప్రభుత్వానికి, ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు వాటిల్లిన నష్టం లెక్కవేస్తే చాలా ఉంటుంది అన్నారు. ఇక మిగిలిపోయిన పనులకు మళ్లీ అంచనాలు పెంచాల్సి వస్తుంది అన్న చంద్రబాబు చాలా నష్టాలు జరిగాయి అని చెప్పారు.